నమస్తే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ల కోసం పాలిటీలో అత్యంత స్కోరింగ్ టాపిక్ అయిన రాజ్యాంగంలోని పార్ట్ 4 అదేనండి ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రాజ్యాంగ నిర్మాతలు, ప్రభుత్వాలు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని రూల్స్ రాశారు, బాగానే ఉంది. కానీ వాటిని అమలు చేయకపోతే మనం కోర్టుకు వెళ్లలేం. ఎందుకిలా? పరీక్షల్లో తరచుగా అడిగే ఈ కాన్సెప్ట్ వెనుక అసలు కారణమేంటి? దీనికి ఆన్సర్ తెలియాలంటే మనం ఆనాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కదా. అప్పటికే ఒక సంక్షేమ రాజ్యం లేదా వెల్ఫేర్ స్టేట్గా మారాలనే దార్శనికత అయితే ఉంది. కాని ఆ కలలన్నింటినీ ఒకేసారి చట్టబద్ధం చేస్తే ప్రభుత్వాల మీద పడే ఆర్థిక భారం మాటల్లో చెప్పలేం. అందుకే ఈ సూత్రాలను కేవలం ఒక గైడింగ్ ఫోర్స్లాగా మాత్రమే పెట్టారు. ఇక ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలేంటంటే: పరిచయం, హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసం, ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు, ఎగ్జామ్స్లో అడిగే ముఖ్యమైన సవరణలు మరియు కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా మన మొదటి విభాగం ఆదేశిక సూత్రాల పరిచయం, దాని నేపథ్యమేంతో చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మన రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఈ ఆదేశిక సూత్రాలున్నాయి. ఇవి ఎక్కడ్నుంచి తీసుకున్నారో తెలుసా? ఐరిష్ రాజ్యాంగం నుంచి. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీటికొక ముఖ్యమైన ఆధారమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ముందుకు వెళితే పాలిటీ ఎగ్జామ్స్లో ఎప్పుడూ అడిగే హాట్ టాపిక్ ప్రాథమిక హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు. వీటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో సింపుల్గా చెప్తాను వినండి. ప్రాథమిక హక్కులేమో దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాయి, ఉల్లంఘిస్తే కోర్టుకెళ్లొచ్చు. కాని ఆదేశిక సూత్రాలు అలా కాదు. ఆర్టికల్ 37 ప్రకారం వీటికి కోర్ట్ల ద్వారా న్యాయపరమైన రక్షణ లేదు, అంటే నాన్ జస్టిషియబుల్. కాని సమాజంలో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఇవి చాలా చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు మనం 3వ విభాగంలోకి ఎంటరవుదాం. అవే ఆర్టికల్స్ 36 నుంచి 51. వీటి వర్గీకరణ ఎలా ఉందో చూద్దాం. నిజానికి మన రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ని ఎక్కడా అఫీషియల్గా డివైడ్ చేయలేదు. కాని సబ్జెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా నిపుణులు వీటిని 3 రకాలుగా విభజించారు. అవే సామ్యవాద, గాంధేయ మరియు ఉదారవాద సూత్రాలు. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ముందుగా అందరి దృష్టిపడే నంబర్ 38. ఆర్టికల్ 38ని ఆదేశిక సూత్రాలకు గుండెకాయ లాంటిది అని చెప్పొచ్చు. ఎందుకంటే సమాజంలో అసమానతలు తొలగించి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థను నిర్మించాలని ఇది ప్రభుత్వాన్ని చాలా స్ట్రాంగ్గా ఆదేశిస్తుంది. దీని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విపరీతంగా అడిగే మరో ప్రశ్న ఆర్టికల్ 40. ఇది పక్కా గాంధేయ సూత్రం. భారతదేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉందని నమ్మారు మహాత్మాగాంధీ. ఆయన దార్శనికతకు ప్రతీకే ఈ ఆర్టికల్. మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ రాకముందు నుంచే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పరిపాలన సంస్థలుగా డెవలప్ చేయాలని ఈ ఆర్టికల్లో రాసిపెట్టారు. ఇక ఎప్పుడు వార్తల్లో ఉండే, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మరో క్రూషియల్ నంబర్ ఆర్టికల్ 44. మీరు ఊహించిందే కరెక్టే, అదే యూనిఫామ్ సివిల్ కోడ్. వివాహం, విడాకులు, ఆస్తిలాంటి విషయాల్లో మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టం ఉండాలన్నది దీని ఉద్దేశం. దశాబ్దాలు గడిచినా ఇది ఇంకా పూర్తిగా అమలు కాలేని ఒక కీలకమైన ఆదేశిక సూత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఇప్పుడు మన 4వ విభాగానికి వద్దాం. కాలక్రమేణా పార్లమెంట్ ఈ సూత్రాలకు ఎలాంటి సవరణలు చేసింది? పరీక్షల్లో ఇవి చాలా ఇంపార్టెంట్. రివిజన్ టైంలో ఇది మీకొక పర్ఫెక్ట్ చీట్ షీట్ లాగా పనిచేస్తుంది చూడండి. ముఖ్యంగా 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ఆదేశిక సూత్రాల పరిధిని చాలా వరకు పెంచింది. అలాగే 86వ సవరణ కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఆర్టికల్ 45 స్వరూపాన్ని మార్చేసి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. ఈ అమెండ్మెంట్స్ అన్నీ మైండ్లో ప్రింట్ అయిపోవాలంతే. ఇక మన చివరి విభాగం రాజ్యాంగ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన ఎపిసోడ్స్, అవే సుప్రీంకోర్టు తీర్పులు. కోర్టులకు, పార్లమెంటుకు మధ్య జరిగిన ఈ చారిత్రక పోరును ఒక్కసారి ఈ టైమ్లైన్లో చూస్తే మీకే అర్థమవుతుంది.
1951లో ప్రాథమిక హక్కులదే పైచేయి అని చెప్పిన సుప్రీంకోర్టు తన ఆలోచనను క్రమంగా మార్చుకుంటూ వచ్చింది. ఫైనల్గా 1973 కేశవానంద భారతి కేసు మరియు తర్వాత వచ్చిన మినర్వా మిల్స్ కేసునాటికి ఒక క్లారిటీ వచ్చింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ ఒక రథానికున్న రెండు చక్రాల లాంటివి. ఆ రెండింటి మధ్య సమతుల్యత ఉండాలని కోర్టు అద్భుతమైన తీర్పునిచ్చింది. మొత్తంగా ఈ పార్ట్ 4కి ఉన్న వెయిటేజ్ ఏంటో చెప్పాలంటే ఒకే ఒక కొటేషన్ సరిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలోని ఒక వినూత్న లక్షణం అని, ఇవి మన రాజ్యాంగానికి ఆత్మలాంటివని అభివర్ణించారు. ఆ మాటల్లోనే ఉందండి దీని గొప్పతనం. ఇక ఈ సమగ్ర విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మనం ఇన్ని సూత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ప్రస్తుత కరెంట్ అఫైర్స్ దృష్ట్యా చూస్తే మన దేశంలో ఇప్పుడు అత్యవసరంగా అమలు చెయ్యాల్సిన ఆదేశిక సూత్రం ఏది అని మీరు భావిస్తున్నారు? దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ మీద ఇంకా మంచి గ్రిప్ వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ పాలిటీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.